రాకడ కొరకు సిద్ధపడి ఎత్తబడిన వారి జాబితాలు ఒక 3 చెప్పి వాళ్ళలాగా సిద్ధపడడానికి మనం ఆయుత్తమవుదాం. ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనం. ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనం. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు తన తీసుకుని పోయిన గనుక అతడు లేకపోయిన. చూసారా, హానోకు చావురాలా? ఒకవేళ యేసు ప్రభు రాకడ మన బతుకుతుండగానే అయ్యిందనుకోండి, హానోకులాగే మనం ఎత్తబడాలి. బైబిల్లో మొట్టమొదట మరణమును రుచి చూడకుండా దేవుని దగ్గరకు, దేవుని లోకానికి ఎత్తబడిన వ్యక్తి హానోకు. అక్క చెల్లెళ్ళారా, అన్నదమ్ములారా, వినండి. ఏమంటే ఈ ప్రాంతానికి వచ్చిన మీరు, సముద్ర తీర ప్రాంతాలలో బ్రతుకుతున్న మీరు హానోకులాగా తయారు కాకపోతే మీరు ఆయన వచ్చినప్పుడు ఎత్తబడలేరు, మీరు మిగిలిపోతారు. కాబట్టి ఆయన త్వరగా వస్తాడు అన్న ఎదురు చూడడంలో ఏమండి ఏ శక్తి చేత మనం ఎలా మారతామో నేను విపులంగా మీతో చెప్తాను. రండి జాగ్రత్తగా. హానోకు ఎత్తబడ్డానికి ఏముందని దేవుడు ఎత్తుకుపోయినాడు ఆయన్ని. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం నేను చదువుతున్నాను 5వ వచనం. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతను కొనిపోయిన గనక అతడు కనబడలేదు అని రాసి ఉంది. హానోకు ఎత్తబడ్డానికి గల కారణం మొదటి మాట దేవునికి ఇష్టడు. అమ్మ గట్టిగా చెప్పండి అందరూ, ఏంటట మాట? దేవునికి ఇష్టడు. ఎవరండి దేవునికి ఇష్టలు? అమ్మ వింటున్నారా? విశ్వాసము గలవారే దేవునికి ఇష్టలు, విశ్వాసము లేని వారు దేవునికి అయిష్టలు. నేను చెప్పలా, దేవుని వాక్యమే చెబుతున్నది. చదువుతాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో 5వ వచనం ఇలా ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:5 చూడండి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిన గనుక అరణ్యములో సంహరించబడిరి. కొన్ని లక్షల మంది బయలుదేరారండి ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి. కానీ అరణ్యములో శవాలై రాలిపోయారట. ఎందుకనంటే వారు దేవునికి అయిష్టులైపోయారంట. ఏమిటి దేవునికి అయిష్టులు అవ్వడం అంటే? దేవుడు ఉన్నాడని, తన వెతికే వారికి ఫలము దయచేసేవాడని విశ్వాసం లేదు వీళ్ళకు. చంపడానికి తెచ్చారా బయటికి? తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేదు, అక్కడ సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చారా మమ్మల్ని అని అవిశ్వాసంతో దేవుని మీద సనుగుతున్నారు, సేవకుల మీద తిరుగుబాటు చేస్తున్నారు. చివరికి దేవుని శోధించారు, అరణ్యములో శవాలైపోయారు. నేను అనుకుంటాను, ఎవరి వారు ప్రయాణం చేసిన అరణ్య భూమి అంతా ఒక శ్మశాన వాటిక అయిపోయింది. ఎందుకని? దేవునికి అయిష్టులు గనక. దేని బట్టి అయిష్టులైనారు? దేవుని మీద విశ్వాసం లేకపోగా. ఇప్పుడు హానోకు దేవునికి ఎందుకు ఇష్టడైనాడంటే విశ్వాసమును బట్టి ఇష్టడైనాడు. నేను రాత్రి చెప్పాను, మనందరి జీవితంలో విశ్వాసం రావాలంటే ఏమా దేవుని వాక్యమే కదా విశ్వాసం పుట్టించేది. మరి హానోకుల విశ్వాసం ఎట్లొచ్చిందండి? ఎవరు వాక్యం చెప్పారు? దేవుడే చెప్పినాడు. అతని వయసు 60 సంవత్సరాల వరకు నీలాగే నాలాగే మనలాగే బతికాడు హానోకు కూడా. 60 సంవత్సరాల వయసులో ఒక పిల్లాడు పుడితే ఆ పిల్లాడికి అతను పేరు పెట్టాడు. పేరు పెట్టడంలోనే దేవుడు అతనితో ఏం మాట్లాడాడో తెలిసిపోతుంది. ఏమని పేరు పెట్టాడో తెలిసిన ఆ పిల్లగాడి పేరు మెతూషెల అని పేరు పెట్టాడు. మెతూషెల అంటే అర్థం ఏంటో తెలుసా? వీడు చావగానే ప్రళయం వచ్చును. ఇదేం పేరండి? నీ కడుపున పుట్టిన కొడుక్కి చావగానే ప్రళయం వచ్చునని ఎలాంటి పేరు పెట్టుకున్నావు? దేవుడు చెప్పాడండి, ఏ హానోకు నీకు కొడుకునిస్తున్నా, వాడు మరణించిన తరువాత ఈ భూమి మీద ప్రళయం రాబోతుంది. ఎందుకో తెలుసా? నీ చుట్టూ భక్తిహీనులు ఉన్నారు, నీ చుట్టూ భక్తిహీనమైన మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు.
నీ చుట్టూ భక్తిహీనమైన కార్యాలు చేసిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి నా మాటలు చెప్పు, నా యందు విశ్వాసం ఉంచు అని దేవుడు పిల్లాడినిచ్చి దేవుడే సువార్త చెబితే దేవునికి స్తోత్రం, హానోకు దేవుని విశ్వాసం ఉంచిన వాడైనాడు. దేవుని స్తోత్రం చెబుదామా? విశ్వాసం ఉంచడమే కాదండి, ఆయన చుట్టూ ఉన్న ఈ భక్తిహీనులందరికీ ఆయన పోయి వాక్యం చెప్పాడంట. యోధా పత్రిక 14వ వచనంలో ఉంటుంది, ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరి మధ్యలోకి వెళ్ళి వాక్యం చెప్పాడు. ఒరేయ్ భక్తిహీనులారా, భక్తిహీనమైన మాటలు మాట్లాడుతున్నారు, భక్తిహీనమైన కార్యాలు చేస్తున్నారు, దేవుని కోపం మీ మీదకి రాబోతుంది, మారు మనసు పొందండి రా అని అతని వాక్యాలు చెప్పినాడు. నేను మీకు చెప్పగోరే విషయం ఏంటో తెలుసా? హానోకులో ఉన్న విశ్వాసం దేవునికి ఇష్టమైంది. ఎందుకని? నేను చెప్పింది నమ్మాడు, తీర్పు వస్తుందని నమ్మాడు, చేయమని సేవ చేశాడు అని హానోకు యొక్క విశ్వాసాన్ని దేవుడు మురిసిపోయి, దేవుడు అతని విశ్వాసాన్ని బట్టి హానోకుని ఇష్టపడి అతనికి మరణం రాకుండానే తీసుకుని పోయాడు. యేసయ్య వచ్చినప్పుడు బతిక ఉన్న మనం మరణించకుండా ఎత్తబడాలి అని అనుకుంటే, వినండి సోదరి స్నేహితులారా, మన విశ్వాసమును బట్టి దేవునికి ఇష్టం అవ్వాలి. ఎలాంటి విశ్వాసాన్ని దేవుడు ఇష్టపడతాడో చెప్పనా? యేసు ప్రభుని నమ్మారు కొంతమంది, వాళ్ళేమో సముద్రంలోకి వెళ్ళి ఎవరిని చేపలు పట్టే పని చేసి బయటకు వచ్చి వలలు శుభ్రం చేసుకుంటున్నారు. ఆయన పేరు పేతురు, వాళ్ళ సహోదరుడి పేరు ఆంద్రియ. యేసయ్య చూస్తున్నాడు, నన్ను వెంబడించండి, నేను మనుషుల పట్ల జాలరుగా చేస్తాను అన్నాడు. ఇద్దరు వెంబడించేసినారు. అలా కొంచెం ముందుకెళ్తే అదే సముద్ర పొట్టున, వినండి ప్రియులారా, యాకోబు యోహానని వారిద్దరు కూడా తమ దోణిని శుభ్రం చేసుకుంటున్నారు. వాళ్ళకెళ్ళి వచ్చాము, దోణి కొంచెం శుభ్రం చేసేసుకొని ఇంటికి పోదామని వాళ్ళ దోణి శుభ్రం చేసుకుంటూ ఉంటే యేసయ్య అన్నాడు, నన్ను వెంబడించండి, మనుషుల పట్ల జాలరుగా చేస్తారంటే వాళ్ళ ప్రభువుని వెంబడించడం మొదలు పెట్టారు. అలా వెంబడించారు, విశ్వాసంతోనే వెంబడించారు. విశ్వాసం లేకపోతే వలలు వదిలేసుకొని వస్తారా? విశ్వాసం లేకపోతే దోణులు వదిలేసుకొని వస్తారా? విశ్వాసం లేకపోతే వాళ్ళ తండ్రిని వదిలి పెట్టుకుని వస్తారా? విశ్వాసంతోని వచ్చారు. కానీ అమ్మా వింటున్నారా, వాళ్ళ విశ్వాసం యేసయ్యకి ఎక్కడో నచ్చలా. వారు కలిగి ఉన్న విశ్వాసం చేత దేవునికి ఇష్టలు కాలేకపోయారు. యేసయ్య కోపడ్డాడు. ఎందుకో చూపిస్తాను చూడండి ప్రియులారా. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 30వ వచనంలో ఇలాగుంది, నేడు ఉండి రేపు పొయ్యిలో వేయబడి అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించిన ఇలా అల్ప విశ్వాసులారా, మీరు ఎందుకు చింతిస్తున్నారు అన్నాడు. ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామని చింతించకండి, అన్ని జల్లి వీటి విషయమే విచారిస్తారు. వలలు విడిచిపెట్టుకొని వచ్చారు, దోణి విడిచిపెట్టుకొని వచ్చారు, ఇంటి వారిని విడిచిపెట్టుకొని వచ్చారు. విశ్వాసం కలిగిన వారు అంటున్నారు, కానీ ఏం తింటాం, ఏం త్రాగుతాం, ఏమి ధరిస్తాం, రేపేమవుతుంది, మాపేమైపోతుందని చింత వాళ్ళ విశ్వాసంలో కలిసి ఉంటే యేసయ్యకు కోపం వచ్చింది. యేసయ్యకి ఇష్టమైన విశ్వాసం చింతకు వేరుగా ఉండాలి. చింతతో కలిసిన విశ్వాసాన్ని యేసు ప్రభు ఇష్టపడలేడు. సరే, ఆ శిష్యులే ఇదే యేసు ప్రభు ధోనిలో ప్రయాణం చేస్తున్నారు. ఆయనేమో పర్వతం మీద చాలా పెద్ద ప్రసంగం చేసినారు, అలసిపోయారు. కిందకు వచ్చాక రోగులను స్వస్థపరిచి, కుష్ఠరోగును బాగుపరిచి, పేతురు ఇంటికి వెళ్ళి వాళ్ళ అత్తను బాగు చేసి బాగా అలసిపోయిన యేసు ప్రభు వారు వాడ అడుగున నిద్రపోతా ఉన్నాడు. ఈలోగా సముద్రం మీద గాలి తుఫాను రేగింది, అలలొచ్చి ధోనిని కొడుతున్నాయి. అప్పుడు శిష్యులందరూ వచ్చి, ప్రభువా నశించిపోతున్నాం అని చెప్పి యేసయ్యను తొందర చేస్తున్నారు. ఒక విషయం మీరు ఆలోచించండి, నేను అడుగుతాను, అమ్మా వింటూ ఆలోచించండి. యేసయ్యేమో పడుకునున్నాడు, వీళ్ళేమో ధోని తోలుతా ఉన్నారు. మీరే చెప్పండి, ఒక ధోని మునిగిపోయి ఎవరి ధోనిలో ఉన్న చావలసి వచ్చింది అనుకోండి, అడుగునున్నోడు ముందు చచ్చిపోతాడా, మీద వాళ్ళు చచ్చిపోతారా? బాగా చెప్పారే. సార్, రెండవ మాట, నిద్రపోయినోడు ముందు చచ్చిపోతారా, వెలుగుకున్న ముందు చచ్చిపోతారా?
కర్ర కోసుకుని వడ్రం కొడుకుని చచ్చిపోతాడా, సముద్రం పక్కనే పుట్టి పెరిగిన చేపలు చచ్చిపోతారా? ముందు చెప్పండి నాకు. సముద్రం పక్కనే పుట్టి పెరిగారు, వారు ఏటకెళ్ళడం వచ్చు, చేపలు తేవడం వచ్చు, వల్ల వేయడం వచ్చు, దోణి లాగడం వచ్చు, దోణి తోరడం వచ్చు, సముద్రం మీద అల్లొచ్చినా తుఫాను వచ్చినా బతకడం వచ్చిన వీళ్ళు ముందు చచ్చిపోతారా? కర్ర కోసుకుని వడ్రం కొడుకుని చచ్చిపోతాడా? చస్తే గిస్తే యేసయ్య ముందు యావాలి. చచ్చుడు అనేది జరిగితే యేసు ప్రభే ముందు చావాలి. కానీ ఆయన మాత్రం ప్రశాంతంగా ఉన్నాడు. ఏమండి, ఈ చేపలు పట్టిన వాళ్ళంతా గాబరాపడి యేసు ప్రభా నశించిపోతున్నామంటే యేసయ్య లేచి వాళ్ళ విశ్వాసాన్ని కోప్పడ్డాడు. చూడండి మత్తయి సువార్త 8:26 అందుకాయన అల్ప విశ్వాసులారా, మీ విశ్వాసంలో భయం ఉందరా బాబు? ఇలాంటి విశ్వాసం నాకు ఇష్టం ఉండదు. చింతగా వేరుగా ఉండాలా, భయముగా వేరుగా ఉండాలి మీ విశ్వాసం. చింత ఉంటే విశ్వాసం ఉన్నట్టు కాదు, భయం ఉంటే విశ్వాసం ఉన్నట్టు కాదు. మీ చింత భయాలు మీ విశ్వాసాన్ని వేరుగా ఉండాలి. అలాంటి విశ్వాసం కలిగిన వారు నాకు ఇస్తులు, వారిని నేను తీసుకుని పోతా. వింటున్నారా లేదా? ఇంకా చెప్తాను వినండి ప్రియులారా. అందరూ విశ్వాసం అనుకున్నా, విశ్వాసాల వల్ల కాడు పిశాసులు. విశ్వాసం ఉందంటారు, చింతలు దలరు. విశ్వాసం ఉందంటారు, భయాలు దలరు. మరొక సంఘటన జ్ఞాపకం చేస్తా. యేసు ప్రభు అన్నారు, మీరంతా అవతలొడ్డికి వెళ్ళండి, సముద్రపు అవతలకి, నేను కొంచెం తర్వాత వస్తానని చెప్పి ఆయన కొండెక్కి ప్రార్థన చేసుకుంటున్నారు. అమ్మా వింటున్నారా? వీళ్ళేమో దోణి మీద వెళ్తా ఉంటే ఏమంటే మళ్ళీ తుఫాను వచ్చింది, మళ్ళీ గాలి తుఫాను రేగింది, అలలొచ్చి దోణిని కొడతా ఉన్నాయి. అమ్మా వింటున్నారా? అతాకుతలం అయిపోతున్నారు వీళ్ళు. యేసు ప్రభువు కొండెక్కి ఆయన రాత్రంతా ప్రార్థన చేసుకుని తెల్లవారుజామున తన శిష్యుల పరిస్థితిని చూస్తుంటే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. నాకు మళ్ళీ విడ్డూరం అనిపిస్తుందండి. ఆయన ఎక్కడో కొండ మీద ఉన్నాడు, వీళ్ళెక్కడో సముద్రంలో అతాకుతలం అయిపోతుంటే ఎంత దూరం వెళ్ళినా తన శిష్యుల పరిస్థితిని చూడలేని వాడు కాదు యేసు. అది ఎంత చీకటైనా వారు పడుతున్న తిప్పలు చూడలేని వాడు కాదు యేసు. అమ్మా వింటున్నారా? అది గమనించిన ఆయన నేల మీద నడుచుకుంటూ వస్తున్నాడు. మీకు ఒక విషయం చెప్పనా? రాత్రంతా ప్రార్థన చేసుకునేవాడు నేల మీద నడిచి వస్తున్నాడు. ప్రార్థన లేని ఈ క్రైస్తవులు ఉప్పు నీళ్ళు తాగుతున్నారు సముద్రంలో. మీరేం చేస్తున్నారా? మీరు ఏమండి దోని 12 మంది తోలాలా? ఏమండి ఆ ఎవరో 2-3 తోలుతారుగా, మిగులైన ప్రార్థన ఉండొచ్చుగా. ప్రార్థన లేని వీళ్ళు అతాకుతలం అయిపోతున్నారు. ప్రార్థన చేసిన నేల మీద నడిచొస్తున్నాడు. మర్మం చెప్పన, ప్రార్థనా పరులు సమస్యల మీద నడుస్తారు, ప్రార్థన లేనోళ్ళు సమస్యల్లో మునిగి తేలుతుంటారు. సరే, ప్రభు ప్రేమించి నేల మీద నడిచొస్తుంటే ఏమనుకుంటున్నారు వీళ్ళు? భూతం. ఇది మనుషులకన్నా మాయిదా రోగమే కదా. మనం ఒకటి చూసి ఒకటి అనుకుంటాం. మేలు చూస్తాం, కీడంటాం, కీడు చూస్తాం, మేలంటాం. చేదు చూస్తాం, తీపంటాం, తీపి చూస్తాం, చేదంటాం. పగలు చూస్తాం, చీకటంటాం, చీకట చూస్తాం, పగలంటాం. ఇదే నా వేదాంతం కాదు, బైబిల్ ఉన్నదే. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 19-20 వచనాల్లో మనుషులను బ్రతుకుతారని దేవుడే అన్నాడు. ఇప్పుడు నా వేదాంతం చెప్తాను వినండి. నా వేదాంతం ఏంటనంటే, తాడును చూస్తాం, పావును అంటాం, పావును చూస్తాం. చెప్పండి, ఎలాంటి బాగా తెలుస్తాయి మీకు? దెయ్యాన్ని చూస్తాం, దేవుడు అంటాం, దేవుడు చూస్తాం, దెయ్యం అంటాం. ఇదే కదా మనుషులకున్న మాయిదారు రోగం. ఈ 12 మందికి అదే రోగం ఉంది. యేసు ప్రభువారు భయపడుతుంటా అంటున్నారు, కాబట్టి ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడొద్దు అన్నాడు. ధైర్యం తెచ్చుకోండి, నేనే, భయపడొద్దు అని అన్నాడు. ఆ మాట వినగానే ఈ 12 మందిలో పేతురున్నాడే, వెంటనంట, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచవచ్చుటకు మాకు సెలవిమ్మా, నాకు సెలవిమ్మా. నాకా క్రైస్తవ్యంలో మనది, మనము, మాకు మంచి మాటలు. క్రైస్తవ్యంలో నేను, నాది, నాకు పాడు మాటలు.
ఇదే మైదా రోగము కానీ క్రైస్తవులకి నేను నాది నాకు సెల్ఫీ, నేను నాది నాకు సెల్ఫీ. సెల్ఫీ అంటే స్వయం పిచ్ అన్నమాట. చూడండి, తెక్కొట్టుకుంటారుగా స్వయం పిచ్చున్నోళ్ళు. ఈ పోజులో బాగుంటానా, ఆ పోజులో బాగుంటా, తెక్కొట్టేసుకుంటాడు. నువ్వు ఎన్ని సెల్ఫీలు కొడితే మాత్రం ఎలుగుబట్ట మొహం వాడు సన్నమం అవుతావురా నువ్వు? ఎలుగుబట్ట మొహం వేసుకొని తెక్కొట్టేసుకుంటాడు సెల్ఫీలు. ఈ పోజులో బాగుంటా, ఆ పోజులో బాగుంటారా? సెల్ఫీ పిచ్చి అండి ఇది, స్వయం పిచ్చి. ఇప్పుడు పేతురుకి స్వయం పిచ్చి వచ్చింది. మేము అని ఉంటే రెండంటే 12 మంది నేల మీదకి వచ్చి ఒకరి చెయ్యిలు ఒకరు పట్టుకొని ఒకరి భుజాలు చేతులు వేసుకుని ఎంత బాగా నడుచుందరో. నేను అన్నాడే ఏసై అనుకుంటాడు. ఏమనుకుంటా తెలుసా? వినండి వినండి, కర్రం పగ్గి తీర్చుడు అన్నట్టు ఈవిడ పేతురు వంపు తీర్చేస్తానందువా అన్నాడు. మొత్తానికి ఏమో ఏమంటే దూరం నుంచి కాలు తీసి వింటున్నారా లేదా, చిన్నగా అడుగులేస్తున్నాడు. నేను అనుకుంటాను వెనకాల 11 మంది, ఒరే మన పేతురు అన్నయ్య నేల మీద నడుస్తుంటే మన యేసయ్య లాగా ఊరగా కూర్చున్నారు ఎవరా బాబు, చపలు కొట్టండి. బీరు కదరు బాబు, అక్కడ అక్కడ పొలోమని కొట్టుంటారు 11 మంది చప్పట్లు. ఒకసారి అట్లా లుక్ వేసి, పేతురా మధ్య కాదురా, నేను మీలాంటి అనుకుంటే ఎప్పుడు నేను స్పెషలే అని ఒక చిన్న లుక్ వేసి మరికొంచెం నడుస్తూ ఉంటే, ఒరే పేతురన్న నేల మీద నడుస్తుంటే దేవుని స్తోత్రం చెప్పమా, దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీరు కాదమ్మ తల్లి, మీ దండం పెడుతుంది ఎక్కలేదు కొరకు పొలోమని హల్లెలూయా సరేమో. మొత్తానికి పేతురు ఒక్కసారి ఏంటి మా అన్నదమ్ములు 11 మంది తెగ చప్పట్లు కొట్టారు, స్తోత్రాలు కొట్టారు, ఇంతకీ నేనేనా ఇవి నీలేనా, నేనేనా ఇవి నీలేనా అని చూడగానే వినండి మునిగిపోతున్నాడు. యేసయ్య అన్నారు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు? నువ్వే నడిచావు, నేల మీద నడిచావు, ఎందుకు సందేహం? నీ విశ్వాసం బాగలా. సందేహముతో కలిసిన విశ్వాసము దేవునికి నచ్చదు. భయముతో కలిసిన విశ్వాసం ప్రభుకు నచ్చదు. చింతతో కలిసిన విశ్వాసం ప్రభుకు నచ్చదు. నేను అనుకుంటున్నాను ఆనొక విశ్వాసం ఎలాంటిదో తెలిసిన, చింతకు వేరుగా, భయముకు వేరుగా, సందేహానికి వేరుగా ఇష్టడైపోయాడని విశ్వాసంతో యేసయ్య అన్నాడు, హే ఆనకొచ్చేయ్ తీసుకెళ్ళిపోతానని. ఎవడ మరణం అతనికి ఇవ్వకుండా అని పరలోకానికి తీసుకెళ్ళిపోయాడు. యేసయ్య వస్తాడు. బతిక ఉన్న మనం ఎత్తబడాలనంటే మీరండి ప్రియుల ఇలాంటి విశ్వాసం నేర్చుకోవాలి. చింతకు వేరుగా, భయముకు వేరుగా, సందేహానికి వేరుగా మన విశ్వాసముతో దేవునికి ఇష్టమవ్వాలి. అప్పుడే ఎత్తబడేది. నువ్వు పాట పాడేస్తే ఎత్తబడిపోవు. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుతారు, పక్షిరాజు వలె రెక్కలచా పైకి ఎగురుతారు. సరిగా ఎదురు చూడాలి. నువ్వు అమ్మా వింటున్నారా? విశ్వాసంతో ఎదురు చూడడం నేర్చుకోవాలి. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుతారంటే ఏమిటా నూతన బలం అంటే? దేవునికి ఇష్టమైన విశ్వాసంతో వాళ్ళు భక్తి చేస్తారు. ఇప్పుడు దేవుని స్తోత్రం చెబుదామా? మంచి మాట. రెండో సంగతి చెప్తాను రండి, మళ్ళీ రండి. ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనం. ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనం ఏముంది అక్కడ? హానోకు దేవునితో నడిచిన తర్వాత, ఆగండి చాలండి, దేవునితో నడిచిన తర్వాత దేవుని అందరూ విశ్వాసం ఉంచాడు, ఎత్తబడ్డాడు. రెండో మాట ఏంటో తెలుసా? దేవునితో నడిచాడు. అన్నదమ్ముల రక్కచెల్లులారా బాగా వినండి. ఒక మనిషి నడవాలంటే అడుగుతాను చెప్పండి, బతికున్నోడు నడుస్తాడా, చచ్చినోడు నడుస్తాడా? మాట్లాడరేమమ్మా? బతుకున్నోడే. ఒక మనిషి నడవాలంటే బలము లేక మంచం పట్టినోడు నడుస్తాడా, బలమైనోడు నడుస్తాడా? బలమైనోడే. ఒక మనిషి నడవాలంటే కాలు చేతులు కట్టేసినోడు నడుస్తాడా, లేకపోతే స్వేచ్ఛగా ఉన్నోడు నడుస్తాడా? అంటే ఒక మనిషి నడవాలంటే జీవం ఉండాలా, ఒక మనిషి నడవాలంటే బలం ఉండాలా, ఒక మనిషి నడవాలంటే వినండి స్వేచ్ఛ ఉండాలి. మనము దేవునితో నడవాలని ఆయన మనకు జీవం ఇచ్చినాడు. మొదటి యోహాను పత్రిక 5:12 చూడండి ఏమి రాసిందో. మొదటి యోహాను పత్రిక 5:12 ఉంటుంది, దేవుని కుమారుడు అంగీకరించేవాడు జీవము గలవాడే, దేవుని కుమారుడు అంగీకరించిన వాడు జీవము లేనివాడే.
యేసు దేవుని కుమారుడని అంగీకరించాము గనక దేవుని జీవాన్ని పొందాం, జీవం వచ్చింది. మరి బలం ఉండాలిగా. 2 తిమోతి 2:1 రాసి ఉంటుంది, నా కుమారుడా క్రీస్తు యేసునందలి కృప చేత నువ్వు బలవంతుడు కమ్ము అన్నాడు. కృప చేత బలం వచ్చింది, ఇప్పుడు జీవం వచ్చింది, బలం వచ్చింది. మరి స్వేచ్ఛ ఉండాలిగా. గలతీ పత్రిక 5:1 ఉంటుంది. గలతీ 5:1 క్రీస్తు ఈ స్వాతంత్రమును మనకు అనుగ్రహించి మనల్ని స్వతంత్రులుగా చేశాడు గనక మరలా మన దాస్యమనే కాడి కింద చిక్కుకోవద్దు అన్నాడు. యేసయ్యే స్వేచ్ఛనిచ్చినాడు, యేసయ్యే బలమునిచ్చాడు, యేసు ప్రభువారే జీవం ఇచ్చాడు. ఈ మూడిచ్చేమంటాడు తెలుసా? నాతో నడవండ్రా అని పిలుస్తున్నాడు. నాతో నడిచేవారు ఎత్తబడేవారు. నమ్మేనండి, బుడుంగులు ములిగానండి, బాప్తీసం అయిపోయిందండి, చర్చికి వచ్చానండి, కాలుక పెడుతున్నానండి, రొట్టె ముక్క తింటున్నానండి, రసము త్రాగుతున్నానని నిన్ను మోసం చేసుకోవద్దు. యేసయ్య రాకడలో ఎత్తబడే వాళ్ళు ఒకవేళ రావడం ఆలస్యమై మన ముందు చచ్చిపోతే పునరుత్థానములో మనం ఎత్తబడాలన్నా భూమి మీద బతికి ఉన్నప్పుడే విశ్వాసముతో దేవునికి ఇష్టమై ఉండాలా, దేవునితో నడిచిన వారమై ఉండాల. ఈ 2 హానోకులు ఉన్నాయి కనుకనే తాను ఎత్తబడ్డాడు. నేను ఈ రాత్రి వేళ మిమ్మల్ని అందరినీ మీ ముఖం మీదే ప్రశ్నిస్తున్నాను. నీ విశ్వాసంతో నువ్వు దేవునికి ఇష్టరాలివేనా? ఓ సహోదరుడా, దేవుని జీవం, దేవుని బలం, దేవుని స్వేచ్ఛతో నువ్వు దేవునితో కలిసి నడుస్తున్న వాడివేనా? ఏమో నీ సంగతి నువ్వే చూసుకో. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా ఆయన వస్తున్నాడు. నిజమే, మనం సిద్ధమేనా? ఆయనకి ఇష్టమైన విశ్వాసము కలిగి ఆయనతో కలిసి నడిచి నువ్వు సిద్ధపడ్డావా ఆలోకులాగా, లేకపోతే మిగిలిపోతావు జనత. 7 ఏళ్ల శ్రమలు నీ కొరకు కాచుకొని ఉంటాయి. అటు తదనంతరం అగ్ని ఆరని, పురుగు చావని, అగ్ని గుండం, నరకం నీ కొరకు కాచుకొని ఉన్నది జగత్త. భక్తి తమాషా కాదు. నేర్చుకుందాం ప్రియులారా, నేర్చుకుందాం. అదే దేవుని కొరకు కనిపెట్టడంలో శక్తి. అలా యేసు కొరకు కనిపెట్టే వాళ్ళు వారి జీవన విధానంలో వాళ్ళ అద్భుతమైన మార్పులు కలిగి బ్రతికేస్తారండి. నేను విపులంగా చెప్తాను, వినండి ప్రియ స్నేహితులారా. యేసు క్రీస్తు వస్తాడు, వచ్చినప్పుడు మనం ఎత్తబడాలి. ఎలా ఉంటే ఎత్తబడతాం? ఆయన లోకమేమో పరిశుద్ధ లోకం, నీ బతుకేమో పాపిష్టి బతుకైతే ఎట్లా ఎత్తబడతావు? అదేమో నీతి నివసించే లోకం, నువ్వు దుర్నీతితో బ్రతికితే ఏమెత్తబడతావు? అది న్యాయమున్న చోటు, నువ్వు అన్యాయస్తుడవైతే ఏమెత్తబడతావు? అది నమ్మదగిన దేవుడు ఉండే చోటు, నువ్వు అపనమ్మకస్తుడవైతే ఏమెత్తబడతావు? అది ప్రేమామయుడు ఉండే చోటు, నువ్వు దుర్మార్గురాలవైతే ఏమెత్తబడతావు? అందుకనే దేవుని మాటలు విని మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ఈ రాత్రి ఆయన కొరకు ఎదురు చూడడంలో ఉన్న శక్తిని బట్టి మన జీవితాలు రూపాంతరపరచబడాలి, మన జీవితాలు పరివర్తన చెందాలి. మారిన జీవన తీరులలో ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ చచ్చిపోదాం. ఒకవేళ ఆయన రాకపోతే, ఆయన వస్తే మనం ఎత్తబడదాం.